గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమ్మిన వాదానికి కట్టుబడి ఎదిగిన మహనీయులు. పివి శత జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్. సరికొత్త ఆర్థిక సంస్కరణకు నాంది పలికిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు. రాజ్భవన్లో నివాళులర్పించిన గవర్నర్ తమిళసై. రాష్ట్ర రాజధానిలో మళ్లీ లాక్డౌన్. లోతుగా పరిశీలించి సరైన వ్యూహాన్ని ఖరారు చేస్తాం. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్. తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కేంద్రం చర్యలు. రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం. వరంగల్ జిల్లాలో పివి నరసింహారావు శత జయంతి వేడుకలు. నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరీంనగర్లో పివి నరసింహారావు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. పివి శత జయంతి వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ రావు స్పష్టం. డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని పివి నరసింహారావు నిరంతర సంస్కరణశీలి అని సీఎం కేసీఆర్ కొనియాడారు. నమ్మిన వాదానికి కట్టుబడి తన వ్యక్తిత్వాన్ని, విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని ఎదిగిన దిశాలి అని ప్రశంసించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమిలో ఆదివారం పివి శత జయంతి ఉత్సవాలను సీఎం ప్రారంభించారు. ముందుగా సీఎం కేసీఆర్ పివి సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కోవిడ్ నిబంధనల ప్రకారం జరిగిన సభలో మాట్లాడుతూ పివికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో, రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధాని వద్దకు వెళ్లి కోరుతానని తెలిపారు. పార్లమెంట్లో పివి చిత్రపటం పెట్టాలని చెప్పారు. రాష్ట్రంలో పివితో అనుబంధం ఉన్న 5 ప్రదేశాల్లో ఆయన కాంస్య విగ్రహాలు ఆవిష్కరిస్తామని తెలిపారు. శాసనసభలో కూడా పివి భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ను కోరారు. పివి ఏ పదవిలో, ఏ స్థాయిలో ఉన్నా సంస్కరణలే లక్ష్యంగా పనిచేసేవారని అన్నారు. రాష్ట్రంలో సీఎం హోదాలో భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి ముందు తన భూమినే పేదలకు పంచిన నిజాయితీపరుడని కొనియాడారు. ముఖ్యమంత్రికి అవకాశం వస్తే భూ సంస్కరణ, ఆయన స్వయంగా మంచి భూస్వామి, 1,1200 ఎకరాల ఆసామి. ఆయనకు, ఆయన కుటుంబానికి అర్హత ఉన్న మేరకు 150 నుంచి 200 ఎకరాల భూమి ఉంచుకొని 800 ఎకరాల భూమిని నికార్సుగా ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి మహోన్నత వ్యక్తి. ఇది మామూలు విషయం కాదు. ఏదో అదే ఈ రోజుల్లో అయితే ఏదో మాయ మచ్చినది చేసి ఏరా పేరు చేసి చెప్పినాం కాబట్టి 10 ఎకరాలు ఇచ్చి మిగతా తప్పించుకుంటారు. అట్లా కాదు పివి. అందుకే పివి మన తెలంగాణ టీవీ అని నేను అంటున్నాను గట్టిగా. ఏ రోజుకైనా డెఫినెట్గా సంస్కరణ తనతోనే ప్రారంభం, తన కుటుంబంతోనే ప్రారంభం. తన ఆస్తిని ప్రభుత్వం ద్వారా ప్రజలకు అప్పగించడమే నిజమైన సంస్కరణశీలి యొక్క లక్షణం. అది పివి గారిలో పుష్కలం. ఆచరించి చూపెట్టినారు. అది మన చరిత్ర, మన సొంత చరిత్ర, మన వంగర చరిత్ర, మన తెలంగాణ చరిత్ర. తెలంగాణ ముఖ్యమంత్రిగా పివి గారు చేపట్టినటువంటి మరొక గొప్ప సంస్కరణ. చాలా చక్కగా దాన్ని అమలు చేసినారు. ఆ సందర్భంలో కూడా వారి మీద తీవ్రమైన విమర్శలు, తీవ్రమైనటువంటి చర్చలు, క్రిటికల్ చేయడం, కాంట్రవర్షియల్ చేయడం. కానీ ఆయన వెనకాడలేదు, భయపడలేదు. అది చాలా నిశ్చలమైనటువంటి, గంభీరమైనటువంటి వ్యక్తి పివి గారు. గెలుపులో, ఓటమిలో ఎప్పుడు కూడా ఒకే రకంగా నిశ్చలంగా తను అనుకున్న దాన్ని, తను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందుకు పోయే వ్యక్తి. తెలంగాణ సాయుధ పోరాటం ఆయన మదిలో ఉంది. ఆయన రాసినటువంటి గోలరామవ్వ కథలో ఒక గొప్ప సాయుధ పోరాట వీరుణ్ణి ఏ విధంగా గోలరామవ్వ కాపాడిందో అద్భుతంగా చెప్పినారు. జాగీర్దార్ వ్యతిరేక పోరాటం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఆయన స్వయంగా చూసినారు. చూసి వదిలేయలేదు, దాని నుంచి నేర్చుకున్నారు. దాని రిఫ్లెక్షనే వారు చేపట్టినటువంటి భూ సంస్కరణ. ఆ తర్వాతనే చిన్న రైతాంగం, చిన్న కమతాల రైతులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో 93%, నేను అడిగినప్పుడల్లా మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు, 93% తెలంగాణలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారు సార్ అని చెప్పి వ్యవసాయ శాఖ కానీ మన చీఫ్ సెక్రటరీ కానీ చెప్తా ఉంటారు ప్రభుత్వ లెక్కలు. దానికి ఆద్యులు, కారణభూతులు ఖచ్చితంగా పివి నరసింహారావు గారే అని చెప్పక తప్పదు. 100% ఐ హ్యావ్ నో ఐఅవుట్ ఆఫ్ డౌట్. చాలా చోట్ల జరగలేదు. పివి గారు చెప్పడం కాదు, పకడ్బందీగా ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరేమన్నా తన లక్ష్యం చేరే వరకు దాన్ని చాలా పటిష్టంగా అమలు కూడా పరిచినారు. అట్లా అనేకమైనటువంటి
అద్భుతమైనటువంటి సంస్కరణలు. ఎక్కడికి పోతే అక్కడ ఏ స్థాయి లభిస్తే ఆ స్థాయిలో తాను చేయగలిగితే చేయడమే. సంస్కరణశీలి, నిరంతర సంస్కరణశీలి, ఒక చోట వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన నాటికి దేశం యొక్క గతి గమ్యం అంధకారమయమై ఉంది. ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి ఇతర దేశాల బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకుంటున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు, అది చరిత్ర. బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశంలో సరికొత్త ఆర్థిక సంస్కరణకు నాంది పలికిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పివి శత జయంతి సందర్భంగా రాజ్భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాదాపూర్లో శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పివి మ్యూజియాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సురభి వాణిదేవి, పివి ప్రభాకర్, అజితా శేఖర్, ఎన్వి సుభాష్, ప్రొఫెసర్ సీతారామరావు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించాలన్న ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లాక్డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిత్యావసర సరుకులు కొనుగోళ్లు చేయడానికి వీలుగా 1-2 గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని అన్నారు. విమానాల రాకపోకల్ని ఆపాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తర్వాత 3-4 రోజుల్లో సరైన వ్యూహాన్ని ఖరారు చేశామని వెల్లడించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సోకుతున్న 8 రాష్ట్రాలతో జత కలిసే ప్రమాదం ఉందని కేంద్రం భావించింది. దీంతో వెంటనే కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపింది. ఇవాళ ఆ బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. తెలంగాణలో చేపడుతున్న కరోనా నివారణ చర్యలు, ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్లను పరిశీలించనుంది. ల్యాబ్లలో కరోనా పరీక్షల నిర్వహణపై, ఆసుపత్రుల్లో సదుపాయాలపై ఆరా తీయనుంది. ముందుగా హైదరాబాద్లోని ఓ కంటైన్మెంట్ క్లస్టర్ సెంటర్లో పర్యటించి కరోనా వ్యాప్తికి గల కారణాలపై స్థానికులతో మాట్లాడి తెలుసుకోనుంది. అనంతరం తాత్కాలిక సెక్రటరియట్ బుగ్గుల రామకృష్ణారావు భవన్కి వెళ్లి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మీటింగ్ నిర్వహించనుంది. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు శత జయంతి వేడుకలు రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మంచినీటి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా హన్మకొండలో పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, నగర మేయర్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, హరిత, నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథ రవీందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అన్ని రంగాలలో కూడా మరి వాళ్ళ అభివృద్ధి చేయడానికి పివి నరసింహారావు గారు వేసిన పునాదే కారణం, ఇంకా వేరే కారణం కూడా చెప్పడం చేయడం లేదు. పూర్తి స్థాయిలో బయటకు లాగి మరి వారి సాహిత్యాన్ని కూడా బయటకు లాగి ఇవాళ మొత్తం ప్రపంచానికి సాడు చెప్పడానికి, తర్వాత ముఖ్యంగా పివి నరసింహారావు గారికి భరతరత్న రాకపోవడం, ఆ భరతరత్న కోసం కూడా ప్రయత్నం చేస్తామని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా గొప్ప విశేషమని కూడా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలియజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి శత జయంతి ఉత్సవాలు అంటే సంవత్సరం పాటు మనం అందరం కూడా అనేక కార్యక్రమాల ద్వారా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 12 నెలలు చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రకటించబోతున్నారు. మరి ఈ సందర్భంగా మనం ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా మనం అందరం కూడా ఆ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ రాబోయే తరాలకు కూడా పివి నరసింహారావు చేసినటువంటి మరి ఘనకార్యాలన్నీ కూడా మరి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి మరి అందరం కూడా పాల్గొనే విధంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పివి నరసింహారావు గారు వారి కుటుంబంలోని మా కుటుంబం వస్తు సంగీతం, ఎందుకంటే మా నాయన కూడా వారి బావ దగ్గర మా గుర్తులు కూడా ఒకసారి కరెన్సీ గారు మీ అందరం కలిసి ఢిల్లీ చేయాలి. ఢిల్లీ చేసినప్పుడు ఫస్ట్ అడిగాడు యాంజైనా గురించి కూడా, యాంజైనా గురించి కాపాడాలి అని
ఆ రోజు ప్రధానమంత్రిగా వారి దగ్గరికి మేము అందరం కూడా ఆ రోజు అక్కపక్షి కమిటీ పోయిన ఆల్ పార్టీస్ ఐదారు గురించి ఒక అర్థం డిస్కస్ చేశారు. మొన్న గంట వేసాలు వరంగల్ జిల్లా మొత్తం కూడా చెప్పారు కంట్రోల్ గురించి. ఫస్ట్ మా నాయన గురించి అడిగారు. మీ నాయన రాజకీయంగా పెద్ద కలిసి రాలేదా అది గదిలో మాట్లాడారు. అంటే పివి నరసింహారావు గారు మన వరంగల్ జిల్లాకు అన్ని తీర్ల సంబంధాలున్నాయి. ఆత్మీయ సంబంధం కాకుండా ఒక స్నేహితం ఒక కుటుంబంగా చూస్తుంది మన వరంగల్ జిల్లా. ఇవన్నీ కార్యక్రమాలు చేయటం మనం హర్షించాలని కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేర్ల కృతజ్ఞతలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సీఎం పదవిలో భూ సంస్కరణలు, ప్రధాని హోదాలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మహానేత పివి నరసింహారావు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి గంగుల కమలాకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఏడాది పొడవునా పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణరావు, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి, కలెక్టర్ శశాంక్ అధికారులు పాల్గొన్నారు. అతను ముఖ్యంగా దేశ సేవ కోసం పోరాటం చేసేవాడు. ఎప్పుడైతే నర్సంపేటలో పుట్టిన తర్వాత భీమదేవపల్లిలో బాల్యం ఇచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు వెళ్ళాలని చెప్పేసి అప్పుడు నైజాం వ్యతిరేకంగా ఉస్మాన్ యూనివర్సిటీలో వందే మాత్రం ఆడినప్పుడు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ వారిని సస్పెండ్ చేస్తే పోయింది నాగపూర్లో చదువుకున్నాడు ఎల్ఎల్బి. అప్పుడు విశ్వేశ్వర కాలేజీలో అక్కడ అడ్మిషన్ తీసుకోడు. అదే యూనివర్సిటీలో ఆయన ఎల్ఎల్బి చేయడము, అదే యూనివర్సిటీలో నేను ఇంజనీరింగ్ పట్టా తీసుకొచ్చాడు. అట్లా మాకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసినాం. 1940 to 44 అక్కడే నాగ్పూర్లో ఎల్ఎల్బి చేయడం జరిగింది. సో అట్లా మాకు పివి నరసింహారావు తోటి చాలా అనుబంధం ఏర్పడే వ్యక్తి, చాలా మేము దగ్గర క్లోజ్గా ఉన్న రిలేషన్ చెప్పుకుంటూ. కానీ దురదృష్టవశాత్తు ఇక మనం పొలిటిక్స్ పోవద్దు. అంత పెద్ద వ్యక్తిని కూడా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూడా ఢిల్లీ పార్టీ పెద్దలు కూడా విస్మరించినా కూడా తెలంగాణ బిడ్డలు హక్కున చేర్చుకున్నారు. ఎంతో మంది నార్త్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ పనిచేసినా కూడా అక్కడ ఎవరు కూడా ఇంత అవమానం గురి కాదు చనిపోయినా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన బిడ్డకు ఎక్కడ అవమానం జరగకూడదని చెప్పి ఈ శత జయంతి కార్యక్రమాలు చేయడం అనేది మన తెలంగాణ బిడ్డకు దొరికిన అరుదైన గౌరవంగా మనం భావించుకుంటున్నాం. ఈరోజు 4వ ముఖ్యమంత్రి, 1971లో 4 ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరియు 10వ ప్రధానమంత్రి. జనరల్గా ప్రధానమంత్రి సీట్ కావాలన్నా లేకుంటే ముఖ్యమంత్రి సీట్ కావాలన్నా కూడా చాలా అందులో ఉన్న పరిచయస్తులతో కానీ లేకపోతే రిలేషన్స్తో కానీ లేకుంటే ఏదో ఒక గాడ్ ఫాదర్ తోటి కానీ వెళ్ళేవారు. కాదు ఇతనికి రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఎవరు గాడ్ ఫాదర్ లేరు, అందరి శత్రులే ఉండే. అయినా కానీ తన నైపుణ్యానికి ప్రతిబంధంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా, కేంద్రంలో కూడా ప్రధానమంత్రిగా, అప్పుడు ప్రధానమంత్రి చేపట్టేప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా కూడా తన నైపుణ్యమే తన పనితీరే ఈరోజు ప్రధాని పదవి వచ్చింది. ప్రధానమంత్రి తీసుకపోవడంగా ఎప్పటికీ ఇబ్బంది పడ్డా, ఎన్నో కేసులు ఉన్న ఆస్తి అంతా అమ్ముకున్నాడు, ఎన్నో ఆస్తులు అమ్ముకున్నా కూడా. కానీ చివరిగా చనిపోయే ముందరము మచ్చలేని నాయకుడిగా చనిపోయాడని చెప్పి సగర్వంగా చెప్పుకుంటాడు. ఎన్నో కేసులు వేసినా కూడా ఎన్నో మచ్చలుగా తన ఆస్తిని మొత్తం అమ్ముకొని న్యాయపోరాటం చేసినప్పుడు ఏ ప్రభుత్వం కూడా న్యాయపోరాటంగా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా తన ఆస్తులు మొత్తం అమ్ముకొని న్యాయ పోరాటం చేసుకొని తను చనిపోయే ముందు ఎలాంటి కేసులు లేకుండా మచ్చ లేకుండా చనిపోయినది అది తెలంగాణ బిడ్డకు గర్వకారణంగా భావించుకుంటూ నేను ఒకటే చెప్తున్నాను, గౌరవ కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్న అధికారులను, మన బిడ్డకు గౌరవం ఇవ్వాలి. మన తెలంగాణ బిడ్డ మన కరీంనగర్ జిల్లాకు గౌరవించినట్టు బ్రహ్మాండంగా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహం ఎంత పెద్దదిన పెట్టారో దేశానికి సంబంధించిన మన తెలంగాణలో ఉండగా కరీంనగర్లో బ్రహ్మాండమైన విగ్రహం పెట్టాలి, అది తెలంగాణ చౌకులో అద్భుతంగా పెట్టాలని చెప్పి మీరు అందరూ అశ్వత్థంలో ఆమోదం చేస్తే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తాం. మున్సిపల్ మేయర్ గారు ఉన్న కలెక్టర్ గారు, మున్సిపల్ మేయర్ గారు, క్రాంతి గారు కమిషనర్ ఉన్నారు కాబట్టి ఏదైతే మనం ఇక్కడ గీతభవన్ ఆపోజిట్లో ఒక చిన్నగా సెట్ బ్యాక్ తీసుకొని అద్భుతమైన పివి యొక్క విగ్రహం పెట్టుకుంటే
ఎప్పుడైనా మన భావితరం చూసి ఎవరి మహానుభావుడు అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండి ఈ జిల్లాకు వన్నె తెచ్చిన అని మన భావితరం గొప్పగా చెప్పుకునే విధంగా ఒక విగ్రహం ఉండాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేష్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో లాక్డౌన్ విధించారని, కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు 13,000కు చేరువలో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 37 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 5గురు మరణించారని అన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులను జిల్లా కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవం పురస్కరించుకుని ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిద్దామని మహానుభావుడు మన గడ్డ మీద ఉంటున్నటువంటి శక్తిగా ఎదిగి ప్రపంచాన్ని భారతదేశం యొక్క విలువను చాటిన వ్యక్తి ఆయన మరొకసారి స్మరించుకుంటే నమస్కారం సమర్పించుకుంటూ ఈ యాక్చువల్లీ ప్రెస్ మీట్ దాని గురించి చూద్దాం. మనందరికీ తెలుసు ఈ కరోనా మహమ్మారి ఏ విధమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందో. అయితే సరే, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్రంలో 13,436 కేసులు రిజిస్టర్ అయినాయి. అందులో 2,243 మంది చనిపోయింది. అయితే మన పెద్దపల్లి జిల్లాకు వచ్చారు చూస్తే 37 మంది పాజిటివ్గా రికార్డ్ అయినాయి, 5గురు చనిపోయింది. మళ్ళీ అది మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తే 14 మంది పాజిటివ్ అయ్యారు, 1 చనిపోయింది. అయితే ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే పెద్దపల్లి టౌన్ పరిసర ప్రాంతాలకు సంబంధించే ధూమ్నగర్, శాంతినగర్ తర్వాత ఇటువంటి ప్రాంతాలలో కూడా పాజిటివ్ కేసులు నమోదైనాయని చెప్తున్నారు. అయితే ఫస్ట్ లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 అప్పుడు ఎటువంటి విశ్వ రూపంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చి ఏ విధమైనటువంటి హంగామా చేసి ఎట్లా చేసిండ్రు. గ్రీన్ జోన్ అని నాయకులు కానీ అధికారులు కానీ అందరూ మేము చేసినామంటే మేము చేయాలనే గ్రీన్ జోన్ వచ్చిందనే విధంగా బిహేవ్ చేసి. సరే, ఇప్పుడు మీరన్నారే మీ దాని ప్రకారమే ఇప్పుడు ఐసోలేషన్ వార్డులు ఎక్కడెక్కడ ఆపరేషన్స్లో ఉన్నాయి. మీరు ఏమన్నారు? సుల్తానాబాద్ టీవీ హాస్పిటల్, జగత్పల్లి, ధర్మారం, గోదావరికని, జేఎంపీయూ అన్నారు. మరి ఇప్పుడు అవన్నీ ఇనాగ్రేషన్ చేసిండ్రు, ఆచరణలో ఉన్నాయా? ఎక్కడ? సుల్తానాబాద్, జగత్పల్లి తప్పితే మిగతా దగ్గర యాక్టివ్గా నడుస్తున్నాయా? ఐసీయూ సెటప్ చేసిండ్రా? మీరు కలెక్టర్ గారు, తర్వాత డిఎంఎన్హెచ్ఓ గారు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎన్ని సమీక్షా సమావేశాలు జరిగినాయి దీనిపైన? అసలు ఆ సమీక్షా సమావేశం జరిగినాయా జరగలేదా? జరిగితే అసలు మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటి, ఆచరణలో ఏ విధంగా ఉన్నాయి? అదే అప్పుడు కరీంనగర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత కలెక్టర్ గారు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని దాన్ని అరగట్టిండ్రు, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి మన దగ్గర ఎందుకు జరుగుతలేదు? అంటే ఇప్పుడు మీకు పెద్దపల్లి ప్రజలు కానీ సామాన్యులు కానీ మీకు పట్టదు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంగారెడ్డి పట్టణంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. దేశంలో మొట్టమొదటిగా భూ సంస్కరణ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుదేనని గుర్తు చేశారు. పివి నరసింహారావు గారి శత దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఆ మహానుభావుడు చేసిన సేవలు మనం ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ పదవి ఇచ్చినా కానీ దానికి స్వార్థకత చూపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసినప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పివి నరసింహారావు గారిని ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన
చేసే పనులు, ఆయనలో ఉన్న పటిష్టత, ఆయనలో ఉన్న నాయకత్వాన్ని చూసి మరి ఆ రోజు మన ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పివి నరసింహారావు గారికి ఇచ్చారు. ఆ తర్వాత సెంట్రల్ మినిస్టర్గా ఇస్తే మరి ఆ పదవికి కూడా న్యాయం చేయడం జరిగింది. అలాగే మళ్ళీ సోనియా గాంధీ గారు దేశంలో పరిస్థితి బాగలేదు, ఈ సమయంలో ఎవరైతే మన దేశాన్ని రక్షిస్తారో, మన దేశాన్ని ఒడ్డుకు పడేస్తారని ఆలోచన చేసి ఆ సమయంలో మరి పివి నరసింహారావు గారు అయితేనే దేశ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసే శక్తి ఆయనకు ఉన్నదని తెలిసి ఆ రోజు ప్రధానమంత్రిగా చేసిన ఘనత సోనియా గాంధీ గారిది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీదని తెలియజేసుకుంటూ మరి ఆ రోజు ప్రధానమంత్రి అయిన సమయంలో కాశ్మీర్లో అలజడులు, మన భారతదేశంలో రామ్ మందిర్ గురించి గొడవలు, పంజాబ్లో కూడా గొడవలు ఉండడం చూసి అందరూ కూడా అదిరిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు మరి పగ్గాలు పట్టుకొని ఆయన ఒక్కడే మరి అన్నిటికీ కూడా తెగిర్చి దేశాన్ని రక్షించే ఇదిలో మరి ఆయన పటిష్టతగా ఉండి ఆ రోజు దేశ సంక్షోభాన్ని కూడా తీర్చగలిగే వ్యక్తి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గొల్లపల్లి మండల ఇన్ఛార్జ్ తడగొండ విజయ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమ సంఘం 1994 జూలై 7న ఏర్పాటై ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. 26వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో మండలంలోని అన్ని గ్రామాలలో ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేయాలని, ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి పడిగెల మల్లయ్య, ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్, స్వామి, లింగంపల్లి, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ మండల కమిటీ సమావేశాన్ని మండల ఇన్ఛార్జి విజయ్ ఆధ్వర్యంలో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఛార్జి విజయ్ గారికి, అలాగే ధర్మపురి నియోజకవర్గ ఇన్ఛార్జి శివనవతి సీనన్న గారికి, జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి పడిగల మల్లన్న గారికి, మరి ఇక్కడ పాల్గొన్న మేక స్వామి గారికి, మరి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఎంఆర్పీఎస్ ఉద్యమాలు తెలియజేస్తూ ఉన్నాను. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని మండల గ్రామ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా గొల్లపల్లి మండల అన్ని గ్రామాల మరి మండల నాయకులకు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్య ఉద్దేశం ఇవాళ అధికార పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీ మరి వాళ్ళు తప్ప తాలి మరి ఒక రైతులకు అన్యాయం జరిగింది, మరి రైతుల్లో 2 కిలోలు వడ్లు కట్ చేసి మరి వారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ గారు ఒక ఆరోపణ చేయడం జరిగింది. దాని మీద మరి గౌరవ మంత్రి గారు మరి జిల్లా మంత్రి కాబట్టి వారు దాని మీద స్పందించి దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రి గారిపై ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ ప్రెస్ క్లబ్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఊట్నూరు జెడ్పీటీసీ రాథోడ్ చారులత ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నరసయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి పురస్కరించుకుని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కేడీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ రమేష్, వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, పెద్దలు కేశవరావు గారు, పెద్దలు
హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు, కేటీఆర్ గారు కమిటీ చేసి నాడు తెలంగాణ రాష్ట్రంలో పీవీ గారి జయంతి ఉత్సవాలను మరి ప్రభుత్వం లాంఛనంగా చేయడం జరుగుతుంది. మన తెలంగాణ కాకుండా భారతదేశంలో కూడా మరి పీవీ గారి చిరస్మరణీయుడు. ఎందుకంటే మన పక్కపొంటి మండలంలోనే బంగారు గ్రామంలో పుట్టి ఈనాడు ఎంపీగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా ఎదిగిందంటే మన తెలంగాణ మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణ బిడ్డ మరి ప్రధాన అయిందంటే మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆనాడు మరి భారతదేశం ఎంతో అవస్థలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన పరిస్థితులు మరి పీవీ గారు మరి ఆర్థిక వ్యవస్థను మరి గట్టెక్కించిన ఘనత అతనికే దక్కింది. అతను మన కర్నూలు జిల్లాకు రైల్వే లైన్ కావచ్చు, వరంగల్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కావచ్చు, దేనికైనా కూడా మన తెలంగాణలో మరి వరంగల్ సంబంధించిన విషయంలో కూడా కావచ్చు ఎన్నో మరి సంస్థలు తీసుకొచ్చిన ఘనత పీవీ గారికి. ఈనాడు పీవీ గారిని కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు మర్చిపోయినా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్న తర్వాత మరి 100 ఏళ్ల తర్వాత చిన్న జయంతి ఉత్సవాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నిర్వహిస్తుందంటే మన తెలంగాణ ప్రయాణికం కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాడు కొన్ని ప్రభుత్వ ప్రధానమంత్రులు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని పట్టించుకొని తరుణంలో మరి ఈనాడు పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి మన తెలంగాణ ముద్దు బిడ్డను మరి మనం ఎందుకు వారి జ్ఞాపకాలను, వాళ్ళు చేసిన అభివృద్ధిని, వాళ్ళు చేసిన సంస్కరణలు మనం కూడా ఎందుకు బయట ప్రపంచానికి తెలియవద్దు, కొత్త యువ తరానికి ఎందుకు తెలియవద్దని ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు రాష్ట్రం అంతా కూడా కళ్ళ విందుగా ఇలా చేస్తూ ఉన్నారంటే మన కేసీఆర్ గారికి అభినందించవలసిన అవసరం ఉన్నది. మనందరం కూడా మా మున్సిపల్ పరిధిలో పెద్దలు కేటీఆర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. మాకు సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని పరంగా మేము ఉత్సవాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈనాడు ఈరోజు ఈ కార్యక్రమానికి మా మిత్రుడు ఏడీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, నా తోటి కౌన్సిలర్ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నమ్మిన వాదానికి కట్టుబడి ఎదిగిన మహనీయులు, పీవీ శత జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్. సరికొత్త ఆర్థిక సంస్కరణకు నాంది పలికిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. రాజ్భవన్లో నివాళులర్పించిన గవర్నర్ తమిళసై. రాష్ట్ర రాజధానిలో మళ్లీ లాక్డౌన్, లోతుగా పరిశీలించి సరైన వ్యూహాన్ని ఖరారు చేస్తాం. ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్. తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కేంద్రం చర్యలు, రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర బృందం. వరంగల్ జిల్లాలో పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు, నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరీంనగర్లో పీవీ నరసింహారావు భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. పీవీ శత జయంతి వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ రావు స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.